శాంతి ఓం శాంతి. విశ్వగగనంలో ఉదయించెను జ్ఞాన సూర్యుడైన శివుడు నేడు. బ్రహ్మశ్రీముఖం నుండి మ్రోగెను ఈ మధుర స్వరం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఓం శాంతి యొక్క మధుర మర్మాన్ని శివబాబా తెలియజేస్తారు. ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానంతో దివ్య నేత్రాలు తెరుచుకుంటాయి. ఓం శాంతి యొక్క మధుర మర్మాన్ని శివబాబా తెలియజేస్తారు. ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానంతో దివ్య నేత్రాలు తెరుచుకుంటాయి. ప్రతి ప్రాణికి సమాధానం దొరుకుతుంది. చెడిపోయిన పనులు చక్కబడతాయి. బ్రహ్మశ్రీముఖం నుండి మ్రోగెను ఈ మధుర స్వరం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. నీవు శుద్ధ అమర వినాశివి, తనువుకు వేరైన ఆత్మవు. ఆత్మరూపంలో అందరూ సోదరులే, శివుడే మన పరమాత్మ తండ్రి. నీవు శుద్ధ అమర వినాశివి, తనువుకు వేరైన ఆత్మవు. ఆత్మరూపంలో అందరూ సోదరులే, శివుడే మన పరమాత్మ తండ్రి. రాజయోగమే సుఖాలకు ద్వారం, ఇదే శాంతికి రహస్యం. బ్రహ్మశ్రీముఖం నుండి మ్రోగెను ఈ మధుర స్వరం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. రండి మంగళమయ మార్గంలో జీవితాన్ని సఫలం చేసుకుందాం. ప్రతి ఒక్కరి దాహంతో ఉన్న మనసుపై మనం ప్రేమ సుధను వర్షిద్దాం. రండి మంగళమయ మార్గంలో జీవితాన్ని సఫలం చేసుకుందాం. ప్రతి ఒక్కరి దాహంతో ఉన్న మనసుపై మనం ప్రేమ సుధను వర్షిద్దాం. దివ్య గుణాలను ధారణ చేద్దాం. సత్యయుగ స్వరాజ్యం వస్తుంది. బ్రహ్మశ్రీముఖం నుండి మ్రోగెను ఈ మధుర స్వరం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. విశ్వగగనంలో ఉదయించెను జ్ఞాన సూర్యుడైన శివుడు నేడు. బ్రహ్మశ్రీముఖం నుండి మ్రోగెను ఈ మధుర స్వరం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 28/1/2026. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేసేందుకు
ప్రియమైన శివబాబా వచ్చారు. మీరు వారి శ్రీమతానుసారం నడుచుకోండి. ప్రశ్న: మనుషులు పరమాత్మని గురించి పరస్పర విరుద్ధమైన ఏ రెండు మాటలు చెప్తారు? జవాబు: ఒకవైపు పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపమని అంటారు, మరోవైపు వారు నామరూపాలకు అతీతమైన వారని అంటారు. ఇవి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు. యథార్థము రూపము తెలియనందున పతితులుగా అవుతూ వచ్చారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో వారి సత్య పరిచయాన్ని ఇస్తారు. పాట: మరణించిన నీ ఒడిలోనే, నీ దారిలోనే. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఎవరైనా మరణించినప్పుడు మరో తండ్రి వద్ద జన్మిస్తారు. తండ్రి వద్ద జన్మిస్తారని చెప్తారు, కానీ తల్లి పేరు తీసుకోరు. తండ్రినే అభినందిస్తారు. మనం ఆత్మలమని పిల్లలు మీకిప్పుడు తెలుసు. అది శరీర సంబంధమైన విషయము. ఒక శరీరాన్ని వదిలి మరో తండ్రి దగ్గరికి వెళ్తారు. మీరు 84 జన్మలలో 84 సాకార తండ్రులను పొందారు. వాస్తవానికి మీరంతా నిరాకారి తండ్రి పిల్లలు. మీరు ఆత్మలు, పరంపిత పరమాత్ముని పిల్లలు. నిర్వాణధామము లేక శాంతిధామంలో నివసించేవారు. వాస్తవానికి మీరు అక్కడ నివసించేవారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. ఇక్కడకు వచ్చి మీరు లౌకిక తండ్రికి పిల్లలుగా అవ్వగానే ఆ తండ్రిని మర్చిపోతారు. సత్యయుగంలో కూడా మీరు సుఖంగా ఉంటారు కనుకే పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. సుఖంలో ఆ తండ్రిని ఎవ్వరూ స్మరించరు, దుఃఖంలో స్మరిస్తారు. స్మృతి కూడా ఆత్మనే చేస్తుంది. లౌకిక తండ్రిని స్మరించేటప్పుడు బుద్ధి శరీరం వైపుకి వెళ్తుంది. ఈ బ్రహ్మ శివబాబాని స్మృతి చేస్తూ ఓ బాబా అని అంటారు. నిజానికి ఇద్దరూ తండ్రులే. బాబా అనేది సరైన పదము. వాళ్ళు తండ్రే, వీరు తండ్రే. ఆత్మీక తండ్రిని స్మృతి చేసేటప్పుడు బుద్ధి అక్కడికి వెళ్తుంది. ఈ విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని తనవారిగా చేసుకున్నారని మీకు తెలుసు. తండ్రి అంటూ ఉన్నారు, మొట్టమొదట నేను మిమ్మల్ని స్వర్గానికి పంపించాను. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకొని డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడు మీరు దుఃఖీలుగా అయ్యారు. ఇప్పుడు డ్రామా అనుసారము ఈ పాత ప్రపంచం సమాప్తం కానున్నది. మీ ఆత్మ మరియు శరీరము, వస్త్రము రెండూ సతో ప్రధానంగా ఉండేవి. తర్వాత బంగారు యుగం నుండి ఆత్మ వెండి యుగంలోకి రాగానే శరీరం కూడా వెండి యుగంలోకి వచ్చింది. తర్వాత రాగి యుగంలోకి వచ్చింది. ఇప్పుడు ఆత్మ పూర్తిగా పతితమైనందున శరీరం కూడా పతితంగా అయింది. 14 క్యారెట్ల బంగారాన్ని ఎవరూ ఇష్టపడరు. అది నల్లగా అయిపోతుంది. మీరు కూడా ఇప్పుడు నల్లగా ఇనుప యుగపు వారిగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా అయిన ఆత్మ, శరీరము రెండూ మళ్ళీ పవిత్రంగా ఎలా అవ్వాలి? ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. అదెలా అవుతుంది? గంగా స్నానం ద్వారా అవుతుందా? కాదు. పతిత పావన అని పిలుస్తారు కదా, అలా పిలిచేది ఆత్మనే. బుద్ధి ఓ బాబా అని పారలౌకిక తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. బాబా అనే పదము ఎంత మధురమైనదో చూడండి. భారతదేశంలోనే బాబా బాబా అని అంటూ ఉంటారు. మీరిప్పుడు ఆత్మాభిమానిగా అయ్యి బాబా వారిగా అయ్యారు. నేను మిమ్మల్ని స్వర్గానికి పంపించాను. అక్కడ కొత్త శరీరాన్ని ధరించారు. ఇప్పుడు ఎలా అయిపోయారు? ఈ విషయాలు సదా లోపల ఉండాలి. బాబానే స్మృతి చేస్తూ ఉండాలి. మేం పతితులము,
పతితమైపోయామని, ఇప్పుడు మీరొచ్చి పావనంగా చేయమని స్మృతి కూడా చేస్తారు కదా. డ్రామాలో ఈ పాత్ర ఉన్నందునే పిలుస్తారు. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మార్చేందుకు సంగమయుగంలోనే డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తారు. మా తండ్రి అత్యంత ప్రియమైన వారని పిల్లలకు నిశ్చయం ఉంది. మధురము, అతి మధురము, మధురాతి మధురము అంటారు. ఇప్పుడు మధురమైన వారు ఎవరు? లౌకిక సంబంధాలలో జన్మనిచ్చే తండ్రి, తర్వాత టీచరు, వారు కూడా మంచివారుగానే ఉంటారు. వారి ద్వారా చదువుకొని పదవి పొందుతారు. జ్ఞానము ఆదాయానికి ఆధారమని అంటారు. జ్ఞానం అంటే నాలెడ్జ్, యోగం అంటే స్మృతి. కాబట్టి బేహద్దు తండ్రి మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేశారో వారినే ఇప్పుడు మీరు మర్చిపోయారు. శివబాబా ఎలా వచ్చారో ఎవరికీ తెలియదు. చిత్రాలలో కూడా స్పష్టంగా చూపించారు. బ్రహ్మ ద్వారా స్థాపన శివబాబా చేయిస్తారు. కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? సతయుగం కొరకే రాజయోగాన్ని నేర్పిస్తారు. కావున తప్పకుండా సంగమయుగంలోనే తండ్రి నేర్పించి ఉంటారు. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు బాబా. శివబాబా ఇతని ద్వారా చేయిస్తారు. వారు చేసి చేయించేవారు కదా. వారు త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. అత్యంత ఉన్నతులు శివుడు కదా. ఇతను సాకారము, వారి నిరాకారము. సృష్టి కూడా ఇక్కడే ఉంది. ఈ సృష్టి చక్రమే సదా తిరుగుతూ ఉంటుంది, పునరావృతం అవుతూ ఉంటుంది. సూక్ష్మవతనంలో సృష్టి చక్రం ఉండదు. ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. సూక్ష్మవతనంలో చక్రాలు మొదలైనవేవి ఉండవు. ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతాయని మహిమ కూడా ఉంది. అది ఇక్కడి విషయము. సత్యయుగము, త్రేతాయుగము మధ్యలో తప్పకుండా సంగమయుగం ఉండాలి. లేకుంటే కలియుగాన్ని సత్యయుగంగా ఎవరు చేస్తారు? నరకవాసీలను స్వర్గవాసీలుగా చేసేందుకు తండ్రి సంగమయుగంలో వస్తారు. ఇది సర్వశ్రేష్టమైన ఈశ్వరీయ ప్రభుత్వము. జతలో ధర్మరాజు కూడా ఉన్నారు. నిర్గుణుడైన నాలో ఏ గుణం లేదని ఆత్మ అంటుంది. ఏ దేవతా మందిరానికి వెళ్ళినా వారు ముందుకెళ్ళి ఇలాగే అంటారు. ఈ మాటలు తండ్రికి చెప్పాలి, కానీ వారిని వదిలి సోదరులతో చెప్తారు. ఈ దేవతలు సోదరులు కదా. సోదరుని నుండి ఏమీ లభించదు. సోదరుల పూజలు చేస్తూ చేస్తూ కిందకి దిగజారుతూ వచ్చారు. తండ్రి వచ్చి ఉన్నారని, వారి ద్వారా మాకు వారసత్వం లభిస్తుందని పిల్లలు మీకు తెలుసు. తండ్రిని గురించే తెలియదు. సర్వవ్యాపి అని అనేస్తారు. కొంతమంది అఖండ జ్యోతి తత్వమని అంటారు. కొందరు నామరూపాలు అతీతమని అంటారు. అఖండ జ్యోతి స్వరూపమైతే నామరూపాలకు అతీతులు ఎలా అంటారు? తండ్రిని గురించి తెలియని కారణంగా పతితమైపోయారు. తమో ప్రధానం కూడా అవ్వాలి. తండ్రి వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ సతో ప్రధానంగా చేస్తారు. ఆత్మలన్నీ నిరాకార ప్రపంచంలో తండ్రి జతలో ఉంటాయి. తర్వాత ఇక్కడ సతో రజో తమోలోకి వచ్చి పాత్రలు అభినయిస్తాయి. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి వచ్చి బ్రహ్మ తనువును ఆధారంగా తీసుకుంటానని కూడా చెప్తారు. ఇది భాగ్యశాలి రథము. ఆత్మ లేకుండా రథం ఉండదు. ఇది జ్ఞానవర్షమని పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయించారు. ఇది జ్ఞానము. దీని ద్వారా ఏం జరుగుతుంది? పతిత ప్రపంచం పావన ప్రపంచంగా అవుతుంది. గంగా యమునలు సత్యయుగంలో కూడా ఉంటాయి. కృష్ణుడు యమునా నదీ తీరంలో ఆటపాటలు సాగించేవాడని అంటారు. అలాంటి విషయం ఏదీ లేదు. అతను సత్యయుగ రాకుమారుడు. వారిని చాలా బాగా పెంచుతారు. ఎందుకంటే పుష్పం కదా.
పుష్పాలు ఎంత అందంగా మంచిగా ఉంటాయి. పుష్పాల ద్వారా అందరూ పరిమళాన్ని తీసుకుంటారు. ముళ్ళ నుండి ఎవరూ సుగంధాన్ని తీసుకోరు. ఇప్పుడు ఇది ముళ్ళ ప్రపంచం అయిపోయింది. ముళ్ళ అడవిని తండ్రి వచ్చి ఉద్యానవనంగా చేస్తారు. అందుకే వారిని బబుల్నాథ్ అని అంటారు. ముళ్ళని పువ్వులుగా చేస్తారు. అందుకే ముళ్ళను పుష్పాలుగా మార్చే బాబా మహిమ చేస్తారు. పిల్లలైన మీకు తండ్రిపై ఎంత ప్రీతి ఉండాలి. లౌకిక తండ్రి అయితే మనల్ని మురికి గుంటలో పడేస్తారు. ఈ తండ్రి మనల్ని మురికి గుంట నుండి రక్షించి 21 జన్మలకు పావనంగా చేస్తారు. లౌకిక తండ్రి మిమ్మల్ని పతితులుగా తయారు చేస్తారు. అందుకే లౌకిక తండ్రి ఉన్న ఆత్మ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తుంది. అర్ధకల్పం తండ్రిని స్మృతి చేశామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి తప్పకుండా వస్తారు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు కదా. మనం అనంతమైన తండ్రి వారిగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు మనకు వారితో కూడా సంబంధం ఉందంటే కాక లౌకిక తండ్రితో కూడా ఉంది. పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే మీరు పావనమవుతారు. అతను లౌకిక తండ్రి అని, వీరు పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు. భక్తి మార్గంలో కూడా ఇది ఆత్మకు తెలుసు. అందుకే ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంది. అవినాశి తండ్రిని గుర్తు చేసుకుంటుంది. ఆ తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో యుగాల ఆయువుని కూడా చాలా ఎక్కువగా చూపించారు. బాబా పతితుల్ని పావనంగా చేసేందుకు వస్తారని ఎవరి బుద్ధిలోకి రాదు. కాబట్టి వారు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. కల్పం ఆయుష్ లక్షల సంవత్సరాలని వ్రాసి మనుషులు ఘోర అంధకారంలో పడిపోయారు. తండ్రిని పొందేందుకు దెబ్బలు తింటూ మోసపోతూనే ఉన్నారు. భక్తి చేసిన వారికి భగవంతుడు లభిస్తారని అంటారు. అందరికంటే ఎక్కువ భక్తి చేసిన వారిని తప్పకుండా ముందే కలవాలి కదా. తండ్రి లెక్కను కూడా తెలిపించారు. అందరికంటే ముందే భక్తి చేస్తారు. కాబట్టి మీకే మొట్టమొదట భగవంతుని ద్వారా జ్ఞానం లభించాలి. మీరే కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అనంతమైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానం ఇస్తారు. ఇందులో కష్టమనే మాటే లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, అర్ధకల్పం స్మృతి చేశారు. సుఖంలో ఎవరూ స్మృతి చేయరు. అంత్యంలో ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు బాబా వచ్చి సుఖీలుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు చాలా గొప్పవారిగా అవుతారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల భవనాలు ఎంత బాగుంటాయో చూడండి. అక్కడ ఆవులు, ఫర్నిచర్ అన్నీ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. మీరు అంత గొప్పవారిగా అవుతారు. దైవీ గుణాలు కలిగిన దేవతలుగా, స్వర్గాధిపతులుగా అవుతారు. అక్కడ మీ కొరకు మెహళ్ళు కూడా వజ్ర వైడూర్యాలతో తయారు చేయబడి ఉంటాయి. అక్కడ మీ ఫర్నిచర్ స్వర్ణ జడితమై ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడి ఊయలలు మొదలైనవి బుఖారిగా ఉన్నాయి. అక్కడ ప్రతి వస్తువు ఫస్ట్ క్లాస్గా వజ్ర వైడూర్యాలతో పొదగబడి ఉంటుంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివుణ్ణి రుద్రుడని కూడా అంటారు. భక్తి పూర్తి అయ్యేటప్పుడు భగవంతుడు వచ్చి రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. సత్యయుగంలో భక్తి లేదు, యజ్ఞము ఉండదు. ఈ సమయంలోనే తండ్రి అవినాశి రుద్ర జ్ఞానాన్ని, యజ్ఞాన్ని రచించారు. దాని మహిమ తర్వాత నడుస్తుంది. భక్తి కూడా నడవదు. భక్తి మరియు జ్ఞానము. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. తండ్రి వచ్చి పగలుగా చేస్తారు. కాబట్టి పిల్లలకు తండ్రిపై ఎంత ప్రీతి ఉండాలి. బాబా మనల్ని విశ్వాధిపతులుగా చేస్తారు. వారు అత్యంత ప్రియమైన తండ్రి.
వారికంటే ప్రియమైన వస్తువు ఇంకేదీ ఉండదు. బాబా వచ్చి మా దుఃఖాలను హరించు అని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండనే ఉండాలి. ఇక్కడ బాబా దగ్గరే ఎంతకాలం కూర్చుంటారు? తండ్రితో ఉండాలంటే పరంధామంలో మాత్రమే ఉండగలరు. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఎట్లా కూర్చోగలుగుతారు? अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: పుష్పాల ఉద్యానవనంలోకి వెళ్ళాలి కాబట్టి సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. ఒక్క పారలౌకిక తండ్రితోనే సర్వ సంబంధాలను జోడించాలి. శివబాబా ప్రియాతి ప్రియమైన వారు. వారినొక్కరినే ప్రేమించాలి. సుఖదాత అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి. వరదానము: ఎవ్వరిలోనూ లోపాన్ని బలహీనతని చూడక తమ గుణాలు మరియు శక్తుల సహయోగం ఇచ్చే మాస్టర్ దాతా భవ. ఎవరైతే ఆత్మలందరూ మా సమానం వారసత్వానికి అధికారులుగా అవ్వాలని ఆత్మీక భావనలో సదా ఉంటారో వారే మాస్టర్ దాతలు. ఎవరిలోని బలహీనతను లోపాన్ని చూడక వారు తమ ధారణ చేసిన గుణాలను శక్తులను సహయోగంగా ఇస్తారు. వీరు ఇలాంటి వారే అనే భావనకు బదులు వీరిని కూడా బాప్ సమానంగా చేయాలి అనే శుభభావన ఉండాలి. దీనితో పాటు ఆత్మలందరూ పేదరికము, దుఃఖము, అశాంతి నుండి సుఖశాంతుల రూపంలో సంపన్నంగా అవ్వాలనే శ్రేష్ఠ కామన ఉండాలి. అప్పుడు వారిని మాస్టర్ దాత అని అంటారు. స్లోగన్: మనసా వాచా కర్మణ సేవ చేసేవారే నిరంతర సేవాధారిలు. వారి ప్రతి శ్వాసలో సేవ ఇమిడి ఉంటుంది. అవ్యక్త సూచన: మొదట దేహము నుండి, దేహ సంబంధం నుండి, ప్రపంచం నుంచి, స్మృతి నుండి, ఈ యొక్క స్మృతుల నుండి ముక్తవ్వండి. ఎప్పుడైతే ఈ ముక్తి యొక్క స్థితిని అనుభవం చేస్తారో అప్పుడు జీవన్ముక్తి స్వతహాగా అనుభవం అవుతుంది. కాబట్టి దేహము, దేహ సంబంధాలు, పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుంచి ఎంతవరకు ముక్తి అయినారో చెకింగ్ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. कदम कदम श्रीमत पर चलना है, आँखों के धोखे से अपने को संभलना है। कहते हैं बाबा मीठे बच्चे ये राह बहुत ही नाजुक है, अपनी मत ने जो मोड़ लिया तो माया का वार अचानक है। अहंकार जहाँ सिर उठाए वहीं विकर्म का द्वार खुले, जो मुरली से दूरी बनाए वो खुद से ही क्यों दूर चले। आंखें धोखा देती है, मन भी बहका लेता है, कायदे से एक कदम हटा तो कनेक्शन टूट जाता है। कदम कदम श्रीमत पर चलना है, नहीं तो माया देवाला कर देगी। बुद्धि
बुद्धि की बैटरी योग से भर, वरना शक्ति खाली कर देगी। कदम कदम श्रीमत पर चलना है, बस एक बाप से जोड़ बनाए, याद में रहकर पावन बन शिवालय पास आता जाए। योग मतलब है याद की शक्ति, आंखें खुली मन स्थिर हो, ध्यान की इच्छा विद्या है, बस आज्ञा में जीवन पिरो। इच्छा नहीं आदेश चाहिए, बाप की चलती मर्यादा, उल्टा चला जो अपनी मत में, स्वर्ग छूटे नरक हो वादा। डीटी बनाता है मेरा बाबा, माया डेविल बना देती, ऊंच चढ़े जो बेपरवाही में, एक झटके में गिरा देती। कमेटी नहीं श्रीमत चाहिए, हेड नहीं बाप का हाथ, अंतर्मुख होकर याद में रहो, यही है सच्ची सौगात। कदम कदम श्रीमत पर चलना है, वरना पद भ्रष्ट हो जाएगा। ज्ञान बहुत है योग नहीं तो सब कुछ हाथ से जाएगा। कदम कदम श्रीमत पर चलना है, पुरानी दुनिया से वैराग्य रख, शांति धाम सुख धाम याद में, भविष्य को कर सशक्त। जैसे कर्म मैं करता जाऊं, वैसा ही जग सीख जाएगा। मैं गिरा तो औरों को गिरा, मैं उठा तो जग उठ जाएगा। महारथी भी खो गए देखो, खुद का ध्यान ना रखा, औरों को पार लगाते लगाते खुद का नाव डुबो बैठा। हर रोज ज्ञान को रिवाइज कर, समाधान स्वरूप बन जाना, व्यर्थ संकल्पों के हथौड़े से समस्या नहीं है तोड़ना। ड्रामा शब्द की स्मृति लेकर है जंप से आगे बढ़ो, पहले बादशाह बन जाओ, फिर संस्कारों को दास करो। हर एक को सम्मान देना ही सम्मान प्राप्त करना है। बंधन में रहते जीवन मुक्ति, यही संगम की पहचान। अभी जो मुक्ति अनुभव होगी वो नहीं मिलेगी वहाँ। वर्षे के अधिकारी बन चुके हो, अब धारण का है समय, अनुभव से ही अवस्था बने, बस याद में टिके रहो हर क्षण। कदम कदम श्रीमत पर चलना